కాకినాడ జిల్లా కోరంగిలో అగ్నికుల క్షత్రియ జాతి పితామహుడు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్ష్మణస్వామి వర్మ, మల్లాడి సత్యలింగం నాయకర్ కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. సమాజ చైతన్యానికి కృషి చేసిన మహనీయులను స్మరించుకోవడం మన సంస్కృతిలో భాగమని నాదెండ్ల మనోహర్ పేర్కొనగా, అగ్నికుల క్షత్రియ సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడిందని నాయకులు స్పష్టం చేశారు. ఎందుకు అగ్నికుల క్షత్రియులు అని పేరు పెట్టారంటే, నేల మీద యుద్ధం చేయడమే చాలా కష్టం. పూర్వం రోజులు రాజులు చేసేవాళ్ళు. బట్ అగ్నికుల క్షత్రియ సోదరులు సముద్రాల మీద యుద్ధం చేసేవాళ్ళు. సముద్రం మీద యుద్ధం చేయటం అంటే వాళ్ళ వృత్తిని కొనసాగిస్తూనే ఎంతోమంది ఎన్ని జీవితాలు పోగొట్టున్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో మేము చూడగలం, మాకు తెలుసు కూడా. అలాంటి సముద్రంలో ఒకసారి వేటకి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాడో రాడో అని ఆ భార్య, ఆ కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తూ వాళ్ళ ఆతృత, కష్టం మేము మనస్ఫూర్తిగా వాళ్ళని మేము అర్థం చేసుకోగలం. సముద్ర సంపదని తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆకలి తీరుస్తున్నటువంటి అగ్నికుల క్షత్రియ సోదరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమం జరుగుతోంది ఈరోజు అధికారికంగా అంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి గడప తొక్కుతూ ఈ కార్యక్రమం సజావుగా జరగాలి, ఆ గుర్తింపు రావాలని ఆ జియో కోసం తపన పడిన మన పాపారావు గారు, వారి మిత్రులు, వారి డైరెక్టర్లు అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అంటే సేవ చేశాము అనే మాట కన్నా ఏ విధంగా ఉపయోగపడగలిగాం మనం సమాజానికి అనేది మనందరిలో కూడా భావన రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుందంటే ఒకరోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్న కార్యక్రమంగా మిగిలిపోకూడదు. ఇది మన అందరినీ కూడా, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న మన వ్యక్తులందరికీ కూడా, అగ్నికుల క్షత్రియులని కాదు, ప్రతి ఒక్కరికి ఏ విధంగా లక్ష్మణస్వామి వర్మ గారు ఈ ప్రాంతానికి ఆ గుర్తింపు ఆ రోజులోనే తీసుకొచ్చారు, ఏ విధంగా ఆయన పోరాటం చేశారు అనే దానిపైన మనం నెమరు వేసుకోవాలి. యువత కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని